తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఏదైతే ఉందో మంగళవారం 16వ తారీఖు 9వ నెల 2024 మంగళవారం నాడైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతులకు రైతు భరోసా పథకం 2024 ద్వారా రైతుల ఖాతాలో ఎకరాకు 7,500 రూపాయలు ప్రతి సంవత్సరానికి మనకు ఏదైతే యాసంగి అలాగే వచ్చేసి వానాకాలం సీజన్ రైతు భరోసాకు సంబంధించి ఖరీఫ్ సీజన్కు ఇవ్వాల్సిన రైతు భరోసా మనీ ఇంకా ఇవ్వలేదు. అయితే అక్టోబర్తో సీజన్ ముగుస్తుంది. సీజన్ ముగిసే లోపు మనీ ఇవ్వకపోతే ఏదైతే ఈ పథకం ఉద్దేశం ఉందో నెరవేరినట్లే. అలా అవ్వాలంటే కనీసం 5,000 రూపాయల కోట్ల అవసరమైన అయితే ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. అంత డబ్బు ఖజానాలో లేదు. అందుకే బ్యాంక్ ఖాతాలో వచ్చేసి 10,000 రూపాయల కోట్ల దాకా రుణం అయితే తీసుకోబోతుందని అయితే ప్రపోచారం అయితే జరుగుతుంది. అందుకే ఆలస్యం అయితే కావడం జరుగుతుంది రైతు భరోసా పథకం ఏదైతే ఉందో. అయితే ఇలా రెవెన్యూ అనుకున్నంత రాకపోగా ప్రభుత్వం అప్పులు పెంచుకుంటూ పోతుంది. అంటే పథకాల ఏదైతే ఉందో ఎంత కష్టమవుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ పెంచే ప్లాన్స్ ఆలోచించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అంటే ఏదైతే ఇప్పుడు రైతు భరోసా పథకం ఉందో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4 గుడ్ న్యూస్లు అయితే రావడం జరిగింది. మొదటిగా వచ్చేసి రైతు భరోసా విడుదల చేస్తున్నాం. రెండవ విడత ఏదైతే రెండో గుడ్ న్యూస్ చూసుకున్నట్టయితే రైతులకు రైతు భరోసా 7,500 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే కట్టిస్తుంది. ఏదైతే ఇప్పుడు పంట వేసిన సాగులకు అలాగే రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీరికే అందజేస్తుంది. పంట వేస్తున్న ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు. అలాగే ఖచ్చితంగానైతే అందరికీ మీ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడడం జరుగుతుంది. నేడు కూడా డబ్బులు అయితే పడడం జరుగుతుంది. 30 గుంటల వారికి అయితే పడినట్టు తెలుస్తుంది. ఈ నెల 15న వచ్చేసి మనకు ఏదైతే అక్టోబర్ నెలలో వచ్చేసి ప్రజాపాలన దినోత్సవాన్ని అయితే ప్రభుత్వం అయితే నిర్వహించబోతుంది. ఈ సందర్భంగా రైతులకు రైతు భరోసా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కీలక ప్రకటన చేస్తారని అయితే తెలుస్తుంది. రైతు భరోసా హామీ ప్రకారం ఏదైతే ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరానికి ఏదైతే యాసంగి సీజన్ అలాగే వానాకాలం సీజన్ కలిపి 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరాకు 15,000, రైతు కూలీలకు ప్రతి సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మనీని 2 విడతల్లో ఇవ్వాలని అయితే ప్లాన్ ఉంది. వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి ఇది పూర్తి కావాల్సి ఉంటుంది. అంటే ఏదైతే ఉందో మనకు ఈ సంవత్సరం ఏదైతే ఉందో పోయిన సంవత్సరం అయితే మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మనకు ఏదైతే హామీ ఇచ్చిన విషయం ఆల్రెడీ అయితే నిర్వహించుకుంటుంది. కానీ ప్రభుత్వం దగ్గరనైతే ఫండ్స్ అయితే లేవట. మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం అయితే వెలుగులో రానుంది. ఆల్రెడీ కూడా చాలామంది రైతులకు కూడా డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అది ఎవరికైనా చూసుకున్నట్టయితే 10 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగిందన్నమాట. మరి ఎవరికి డబ్బులు పడుతున్నాయని ఒకసారి చూసుకున్నట్టయితే 1 గుంట నుండి 10 గుంటలు, 15 గుంటల నుండి 25 గుంటలు, 25 గుంటల నుంచి 35 గుంటల వారికి అయితే డబ్బులు అయితే పడడం జరిగింది. ఇంకా ఎకరం లోపు ఉన్న వారికి దాదాపు చాలామందికి రైతుల్లో వచ్చేసి డబ్బులు అయితే పడడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ తీరు చూసుకున్నట్టయితే రైతుల విషయంలో కొంత పాజిటివ్గానే ఉన్నట్లు కనిపిస్తుంది. రుణమాఫీ అమలు విషయంలో సరిగ్గా చేయలేకపోయింది అనే విమర్శలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఈసారి ఖచ్చితంగానైతే అందరికైతే అందజేయాలని అయితే రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అయితే చెప్పడం జరిగింది. కాబట్టి చూడాలి రైతు భరోసా మరి ఈ నెల సెప్టెంబర్ చివరి ఒక 2-3 రోజులలో వచ్చేసి ఈ నెల 28వ తేదీన ఏదైతే ఉందో రైతు భరోసా పథకం ఏదైతే ఉందో 5 ఎకరాల వరకు అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపెడుతున్నాయి. మరి చూడాలి మరి ఏమవుతుందో. రైతు భరోసా అమలు విషయంలో 2 కండిషన్స్ అయితే ఉన్నాయి. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా అమలు అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద వచ్చేసి. అలాగే కౌలు రైతులు భూ యాజమాన్యంతో అగ్రిమెంట్ రాసుకొని ఉండాలట. అలా అగ్రిమెంట్ లేకపోతే అంటే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కూలి చేస్తున్నారో ఖచ్చితంగానైతే ఏదైతే న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. ఖచ్చితంగానైతే దృష్టి పెట్టుకోండి. కౌలు ఒప్పందం జరిగినట్లుగా ప్రభుత్వం భావించదు. ఇలాంటి కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వదనైతే సమాచారం. అందువల్ల కౌలు రైతులు తప్పనిసరిగా బాండ్ పేపర్లపై అయితే కౌలు అగ్రిమెంట్ రాసుకోవాలని అయితే తెలుస్తుంది. దీనిపై కూడా ప్రభుత్వం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగానైతే మీరైతే అన్ని ఏదైతే ఉందో కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగానైతే అన్ని పత్రాలతోనైతే మీరైతే
అన్నీ అయితే సిద్ధం అయితే చేసుకోండి. ఎందుకంటే రైతు భరోసా మీరు ఎవరైతే పొందాలనుకుంటున్నారో, కౌలు రైతులు ఎవరైతే మరొకరి భూమిలో సాగు చేస్తున్నారో, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగానైతే ఈ పథకం అయితే అర్హులు కావాలంటే అన్ని విధాలుగానైతే మీ దగ్గరనైతే అన్నీ అయితే పత్రాలు అయితే ఉండాల్సి ఉంటుంది. ఏదైతే ఇప్పుడు పట్టా పేపర్ వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, అలాగే మీ దగ్గర కూడా ఒక బాండ్ పేపర్ అయితే ఉంటుంది. అలాగే మీకు రైతు భరోసా మీకు మాత్రమే అందజేయనుంది ప్రభుత్వం వచ్చేసి. రైతు భరోసా అమలు విధి విధానాలను అయితే రెడీ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కేబినెట్ అయితే కమిటీ చేసింది. ఈ కమిటీలో రైతులకు మాట్లాడి గైడ్ లైన్స్ రెడీ చేస్తుంది. 10 రోజుల రిపోర్ట్కి అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది. అలాగే దీనిపై అయితే 20న జరిగే క్యాబినెట్ ఏదైతే ఉందో సమావేశంలో కూడా చర్చిస్తారు. తర్వాత అసెంబ్లీలో చర్చించి బిల్లు ఆమోదిస్తారు. తర్వాత పథకం అమలు ఉంటుంది. ఇవన్నీ జరగడానికి మరో నెల పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి అక్టోబర్ 12న దసరా కాబట్టి అప్పటికల్లా మనీ అకౌంట్లోనైతే ఖచ్చితంగానైతే దీనిపై అది కూడా ప్రభుత్వం అయితే మనకైతే దసరా లోపు అయితే రైతుల ఖాతాలో ఫండ్స్ అయితే రిలీజ్ చేయబోతుంది. ఇదైతే క్లియర్ కట్గానైతే మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలాగే అందరి రైతులకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. దసరాలోగానైతే రైతు భరోసా పథకం అయితే అందరికైతే అందజేఉంది. ఎందుకంటే పండుగ నేపథ్యంలో వచ్చేసి అప్పుడే మనకైతే బడ్జెట్ అయితే సమావేశం అయితే జరుగుతుంది కాబట్టి బడ్జెట్ ఆమోదం కూడా కలుగుతుంది కాబట్టి ఈ నెలనైతే మనకు అక్టోబర్ 15న వచ్చేసి ప్రజాపాలన దినోత్సవంగా కారణంగా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి రైతు భరోసాపై అయితే సమీక్షను అయితే పెట్టనున్నారు. మరి చూడాలి ఏమంటున్నారో. అలాగే మనకు ఏదైతే ఇప్పుడు రైతు భరోసా పథకం ఉందో రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పంట వేసే రైతులకే రైతు భరోసా పథకం అయితే అందజేయాలని అయితే రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అని అన్నారు. మరి చూడాలి డబ్బులు పడతాయా లేకపోతే మనకు దసరా లోపు అయితే సీజన్ అయితే పెట్టడం జరిగింది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు. తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే సాగు చేస్తున్నారో ఈసారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు ఏదైతే ఇప్పుడు రైతు బంధు ఏదైతే ఇచ్చారో యాసంగి సీజన్ అలాగే వానాకాలం సీజన్ 2 సీజన్లు కలిపి 7,500 రూపాయలు అంటే 15,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం వచ్చేసి. ఇక రైతు భరోసా పథకం ఏదైతే వానాకాలం సీజన్ ఎవరైతే ఉన్నారో 5, 6, 7, 10, 12, 15, 20 ఎకరాలు ఎవరైతే ఉన్నారో దసరా వరకు అయితే మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే పడడం జరుగుతుంది. దసరా సీజన్లో వచ్చేసి రైతు భరోసా ఏదైతే ఉందో పథకం అయితే ఫండ్స్ అయితే రిలీజ్ చేయనుంది ప్రభుత్వం వచ్చేసి. మనకైతే క్లియర్ కట్గానైతే ఏదైతే ఉందో అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు కూడా నేనైతే వరకు చూపెట్టాను. ఖచ్చితంగా వచ్చేసి ఈ దసరా ఏదైతే ఉందో పండుగ నేపథ్యంలో వచ్చేసి రైతు భరోసానైతే ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో ఫండ్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడే మనకైతే బడ్జెట్ ఆమోదం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగానైతే అప్పుడే మనకు దసరా సీజన్లో వచ్చేసి రైతు భరోసా ప్రక్రియ ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. ఈ వీడియోని తప్పకుండానైతే మీ తోటి రైతులకైతే ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్